అష్టాదశ పురాణ పరిచయంలో భాగంగా మత్స్య పురాణం గురించి తెలుసుకుంటాం. ముందుగా పురాణ పరిచయంలో అష్టాదశ పురాణాల్లో బ్రహ్మ పురాణాలు, వైష్ణవ పురాణాలు మరియు శైవ పురాణాలు భాగంగా ఉన్నాయి. బ్రహ్మ పురాణాల్లో బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణాలు భాగంగా ఉన్నాయి. వైష్ణవ పురాణాల్లో పద్మ పురాణం, నారద పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం మరియు వామన పురాణాలు భాగంగా ఉన్నాయి. శైవ పురాణాల్లో వాయు పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం మరియు అగ్ని పురాణాలు భాగంగా ఉన్నాయి. ఈ సంచికలో మనం మత్స్య పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంతో వైవస్వత మనువుకు ఉపదేశించిన పురాణం మత్స్య పురాణం. మాత్స్యం మేధ ప్రకీర్త్యతే, మహావిష్ణువు యొక్క మెదడుతో ఈ పురాణం పోల్చబడింది. ఈ పురాణంలో 290 అధ్యాయాలు, 15,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రారంభంలో మన్వంతరాల గురించి సంక్షిప్తమైన వివరణ చేసిన తరువాత పితృదేవగణాల వర్ణన విస్తృతంగా ఉన్నది. అనేక రకాల వ్రతాలను గురించిన వర్ణన ఇందులో కనిపిస్తుంది. తీర్థాలలో శ్రేష్టమైన ప్రయాగ క్షేత్ర భౌగోళిక వివరణ, మహత్యము చాలా వివరంగా ఉన్నది. రాజవంశ వర్ణనలో సోమవంశ వర్ణన, పరమేశ్వరుని త్రిపురాసుర యుద్ధము, సంహారము, తారకాసుర వధ కూడా మత్స్యపురాణంలో వివరంగా చెప్పబడింది. మత్స్యావతార కథ ప్రధానంగా ఉండటం చేత ఈ పురాణానికి మత్స్యపురాణం అనే పేరు సార్థకమైంది. కాశీ, ప్రయాగ క్షేత్రాలు, నర్మదా నదీ ప్రాంతంలో ఉన్న క్షేత్రాలను గురించి, ఋషి వంశాల వర్ణన, రాజధర్మ ప్రతిపాదనము, వివిధ దేవతామూర్తుల ప్రతిమ నిర్మాణాదుల విస్తృత వర్ణన ఈ పురాణంలో ప్రధానంగా చెప్పబడుతోంది. మత్స్య పురాణంలో 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల యొక్క లక్షణాలు, దానిలో చెప్పబడిన అంశాలు, శ్లోక సంఖ్య మొదలైనవి విపులంగా తెలియజేయబడ్డాయి. ఇది మిగిలిన పురాణాల ప్రస్తుత స్థితిని ఊహించటానికి ప్రముఖంగా పనికొస్తుంది. మత్స్యమూర్తి మానవులకు ప్రళయ విషయాన్ని గురించిన సంభాషణ, మానవ సృష్టి, తరువాత మైథున సృష్టి ఆరంభం, బ్రహ్మ సరస్వతుల చరిత్ర, పృథు చరిత్ర, సూర్య సోమవంశ వర్ణనము, యయాతి చరిత్ర, సప్త సంతనాల ప్రతిష్ట, అనేక వ్రత విధానాలు, దాన ఫల ప్రతిపాదనము, వివిధ నదీ పర్వత వర్ణనలు, శాకము మొదలైన ద్వీపాల వృత్తాంతము, యుగ వివరణ, తారకోపాఖ్యానం, దేవాసుర సంగ్రామ వర్ణనం, నర్మదా మహత్యం, సావిత్రి ఉపాఖ్యానం, రాజవంశ వర్ణనము, శమన జ్ఞానము, గృహ నిర్మాణం మొదలైన అనేక విషయాలు ఇందులో వర్ణించబడ్డాయి. మత్స్యావతార వర్ణన, బ్రహ్మాండ సృష్టి, గర్భిణీ స్త్రీల ధర్మాలు, సూర్యచంద్ర వంశ వర్ణన, గయాక్షేత్ర వర్ణన, పురూరవ చరిత్ర, కచ దేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జున చరిత్ర, శమంతకోపాఖ్యానం, శుక్రాచార్యులు చేసిన శివస్థుతి, కలి ధర్మాలు, కృష్ణాష్టమి వ్రతం, అక్షయతృతీయ వ్రతం, కళ్యాణ సప్తమి వ్రతం, విశోక సప్తమి వ్రతం, ఫలసప్తమి వ్రతం, మహాదాన వర్ణన, పుష్పవాహన కథ, ప్రయాగక్షేత్ర మహత్యం, యమునా నదీ స్నాన మహత్యం, సప్తద్వీపాల వర్ణన, త్రిపురాసుర వృత్తాంతం, దేవాసుర సంగ్రామం, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ ధర్మాలు, ఋషి లక్షణాలు, తారకాసుర వృత్తాంతం, పార్వతీ కళ్యాణం, వినాయక విజయం, కుమార సంభవం, నృసింహావతార వర్ణన, శ్రీ విష్ణు భగవానుని లీలలు, కాశీక్షేత్ర మహత్యం, సావిత్రి సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, సామదాన భేద దండోపాయాలు,
మంచి చెడు కళలు, వాటి ఫలితాలు, వామన వరాహావతారాల వర్ణన, క్షీరసాగర మథనం, వాస్తుశాస్త్ర సిద్ధాంతాలు, క్రియాయోగ వర్ణన, అనేక విధాలైన ప్రతిమల లక్షణాలు మొదలైన విషయాలు మత్స్యపురాణంలో దర్శనమిస్తాయి. ప్రళయకాలంలో అన్ని నదులు నశించిన నర్మదా నది మాత్రం నశించదని చెబుతూ, నర్మదా నదికి గంగ కంటే కూడా ఎక్కువ విశేషమైనటువంటిదని, నర్మదా నదీ తీరాన్ని అనుసరించి ఉన్న చిన్న చిన్న తీర్థాలను కూడా వర్ణించడం మొదలైన ఆధారాలను బట్టి ఈ పురాణం నర్మదా నదీ తీరంలో రచింపబడి ఉండవచ్చునని ఊహించవచ్చును. శ్రేష్ఠులైన ఋషిగణం యొక్క వంశవర్ణనం. ఇందులో ఇంకొక ప్రత్యేకత, భృగు, అంగీరస, అత్రి, విశ్వామిత్ర, కశ్యప, వశిష్ఠ, పరాశర, అగస్త్యాది మహారుషుల వంశాల వర్ణన, రాజధర్మాల విశిష్ట వివరణ, దైవ పురుషాకార, సామ, దాన, దండ, భేద, దుర్గ, యాత్ర, సహాయ, సంపత్తి, తులాదానం వంటి వాని వివరణ రాజనీతికి సంబంధించిన విశిష్టతలను నిరూపిస్తున్నది. దేవతామూర్తుల ప్రతిమ లక్షణాలు, రకరకాల దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు, వాటి కొలతలు తయారు చేయటం చెప్పబడింది. మన ప్రతిమా శాస్త్రం శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉన్నది. విభిన్న దేవతల విగ్రహాలు కొలతల ప్రకారమే జరగాలి. వాటి ప్రతిష్ట, పీఠ నిర్మాణం కూడా ఒక విశిష్ట శైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నింటికీ వివరణ ఈ పురాణంలో చాలా ప్రామాణికంగా చెప్పబడింది. రాజు తన శత్రువుల మీద దండెత్తిపోయేటప్పుడు ఏ ఏ విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి వంటి విషయాలు, రాజధర్మాలు మొదలైనవి విపులంగా చెప్పబడ్డాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలను సాధించే ప్రయత్నం చేయాలి. అలా చేయని వాడి జన్మ వ్యర్థము. అటువంటి వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానమని భావం. ఈ విధంగా పురుషార్థాల పట్ల మానవుణ్ణి ప్రేరేపిస్తున్నది మత్స్యపురాణం. శ్రాద్ధకాలంలో పితృదేవతలకు అన్నపానాదులను సమర్పించడం మన సాంప్రదాయం. వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. మరణించిన వారి పితామహాదులు తమ శుభకర్మల వలన దేవతలుగా పుడితే శ్రాద్ధంలో సమర్పించిన ఆహారం అమృతంగా మారుతుంది. దైత్యులైతే భోజనమవుతుంది. పశువులై జన్మనెత్తితే గడ్డిగా మారుతుంది. పాములుగా జన్మిస్తే వాయురూపంగా పరిణమిస్తుంది. యక్షులైతే నీరుగా, గ్రద్దలైతే మాంసంగా, మళ్ళీ మనుష్య రూపంతో తోటే పుట్టినట్లయితే అన్నము నీళ్లుగానే ఉంటుందని భావం. ఇలా చెప్పడం ద్వారా శ్రాద్ధ కర్మల ఆవశ్యకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ పురాణం తెలుపుతోంది. ఈ విధంగానే కాలం గురించి ప్రస్తావనలో బ్రహ్మకాలమానం ప్రకారం 100 సంవత్సరాలైతే ఆ కాలం శివునికి ఒక దినం అవుతుంది. శివుని కాలమానం ప్రకారం 100 ఏళ్ళు మహావిష్ణువుకు 1 నిమిషం అవుతుంది. మహావిష్ణువు మేల్కొంటే అది సృష్టి స్థితి, పవలిస్తే ప్రళయ స్థితి అని ఈ పురాణం వల్ల తెలుస్తోంది. వాస్తుశాస్త్ర ఉపదేశకులుగా భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్తు, విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ కుమారుడు, నందీశుడు, సౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుకుడు, బృహస్పతి అనే 18 మంది ఉపదేశకులని తెలుపుతోంది మత్స్యపురాణం. ఇక ఇందులో పతివ్రత ప్రభావం గురించి కూడా చెప్పబడింది. తాసాంతు వాక్యం భవతీహ మిథ్యా న జాతు లోకేషు చరాచరేషు తస్మాత్ సదా తాహ పరిపూజనీయాః అని చెప్పడమైంది. పతివ్రతల మాటలు ఎంతో ప్రభావంతో కూడి ఉంటాయి. వారి నోటి నుండి వెలువడే ఏ మాట వ్యర్థం కాదు. ఈ కారణంగానే వారి పట్ల అందరూ పూజ్యభావంతో మెలగాలని తెలుపుతోంది మత్స్యపురాణం. ఇక ఇందులో అవయవాల స్పందన, వాటి ఫలితాల గురించి కూడా చెప్పబడింది. మత్స్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు అవయవాల స్పందన మరియు ఫలితాల గురించి ఇలా వర్ణించాడు. పురుషులకు ఎడమ భాగంలోనూ వెన్ను ప్రాంతంలోనూ గుండె మీద అదిరితే శుభం కాదు. కుడివైపు అదిరితే మంచిది. తల భూలాభం, లలాటం స్థానవృద్ధి, కనుబొమ్మలు స్త్రీ పొందు, కన్ను సేవకులు దొరకుట, కంటి కొస ధనలాభం, కనురెప్పలు శత్రు విజయం, చెవి శుభవార్త వినికిడి, ముక్కు సౌఖ్యం,
అధరోష్టం ఇష్టస్త్రీ లాభం, కంఠం సుఖం, భుజం సుఖం, చేయి మిత్రలాభం, అరచేయి ధనలాభం, పొట్ట సంతోషం అని చెప్పబడింది. ఇంకా పితృశ్రాద్ధ ఫలం గురించి విశేషంగా చెప్పబడింది. పితృదేవతలకు శ్రాద్ధం చేస్తే కలిగే ఫలం గురించి ఒక చక్కని కథ మత్స్యపురాణంలో ఉంది. పూర్వం కురుక్షేత్రంలో కౌశికుడనే విద్యావంతుడు ఉండేవాడు. అతనికి కశ్రుపుడు, క్రోధనుడు, హింస్రుడు, మిథునుడు, కవి, వాగ్దుష్టుడు, పితృవర్తి అను 7 పుత్రులున్నారు. వీరందరూ గర్గుడనే మహాపండితుని దగ్గర విద్యలు అభ్యసిస్తున్నారు. ఆ సమయంలో భయంకరమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఎప్పటిలాగే ఒకరోజు తమ గురువుగారి హోమధేనువుకు మేత కోసం అడవికి వెళ్ళారు. వీరికి బాగా ఆకలైంది, ఆహారం దొరకలేదు. వేరే ఉపాయం లేక గోవును చంపి తిన్నారు. దూడను మాత్రం గురువుగారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆవును పెద్ద పులి తిన్నదని అబద్ధమాడారు. ఈ గోహత్య కారణంగా వీరు నీచ జన్మలను పొందారు. కానీ పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తున్నాయి. ఆ తరువాత జింకలై, తరువాత చక్రవాక పక్షులై మానస సరోవర ప్రాంతంలో తిరగసాగారు. ఒకనాడు విభ్రాజుడనే పాంచాల దేశ రాజు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అతని రాజవైభవం చూశాక తాను రాజు కాదలచింది 7వ పక్షి. 5 మరియు 6వ పక్షులు తాము మంత్రులు కావాలని తలిచారు. మొదట 4 పక్షులు మాత్రం ఏ విధమైన కోరికలను కోరలేదు. 7వ పక్షి తన కోరిక ప్రకారం విభ్రాజ మహారాజుకు పుత్రునిగా పుట్టింది. పేరు బ్రహ్మదత్తుడు. సమస్త విద్యలు, సకల జంతుభాషలు నేర్చుకుంది. 5, 6వ పక్షులు మంత్రిపుత్రులుగా కండరీకుడు, సువాలుడనే పేర్లతో జన్మించాయి. మొదటి 4 పక్షులు ఒక బ్రాహ్మణుని ఇంట పుట్టాయి. బ్రహ్మదత్తునికి యుక్త వయస్సు వచ్చింది. అతనికి పట్టాభిషేకం చేసి అడవులకెళ్ళాడు తండ్రి విభ్రాజుడు. ఇలా కొంతకాలం జరిగింది. ఈ సోదరులు 7 చంపిన ఆవు దేవలుడనే రాజుకు కూతురిగా పుట్టింది. ఆమెను వివాహం చేసుకుని సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. ఒకనాడు ఈ ఇద్దరు విహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళారు. అక్కడ ఆలుమగలైన ఓ చీమల జంట తగువులాడుకుంటూ ఉన్నాయి. సకల జంతు భాషలు తెలిసిన కారణంగా ఆ తగువును ఎంతో ఆసక్తిగా చూడసాగాడు బ్రహ్మదత్తుడు. సకల జంతువుల భాషా జ్ఞానానికి కారణం తన తండ్రి అయిన విభ్రాజుని తపఃప్రభావమే. అతడు మహావిష్ణువును ప్రార్థించాడు. తన కుమారునికి సకల విద్యలు ప్రాప్తించేలా ప్రసన్నం చేసుకున్నాడు. ఇది తెర వెనుక కథ. ఆడచీమను శాంతపరిచేందుకు ఇలా అంటోంది మగచీమ. ప్రేయసి, నీ వంటి అందగత్తె లోకంలో ఎక్కడా లేదు. సన్నని నడుము, లావైన జగనం మొదలైన బాహ్య సౌందర్యమే కాక నీ ఆత్మ సౌందర్యము ఎంతో గొప్పది. నేను తిండి తిన్నాకే నీవు తినడం, నాకు స్నానం చేయించాకే నీవు చేయడం, నేను ఎక్కడికైనా ప్రయాణమైతే దీనంగా కాలక్షేపం చేయడం, నేను కోప్పడితే భయంతో వణికిపోవడం మొదలైనవి నీ స్వభావాలు. ఇలాంటి నీవు ఎందుకో నా మీద అలిగావు, కారణం చెప్పు అని దీనంగా అంది మగచీమ. అప్పుడు ఆడచీమ, కుడుముల పిండి నీవు నాకివ్వక మరో ఆడచీమకి ఇవ్వడం న్యాయమా? అందుకే నీ మీద నాకు కోపంగా ఉందని అంది. అందుకు సమాధానంగా మగచీమ, భామిని, ఆ ఆడచీమ అచ్చం నీలాగే ఉంది. నీవే అనే భ్రమతో నేను అలా చేశాను. ఈ ఒక్క తప్పు మన్నించు. ఇక మీద ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదు. నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను అని అన్నది. ఈ మాటలతో ఆడచీమకు తన మగనిపై కోపం పోయింది. సంతోషంతో ఆ 2 చీమలు గాఢంగా కౌగిలించుకున్నాయి. ఇది అక్కడి దృశ్యం. ఎంత అద్భుతంగా ఉంది. ఈ సంభాషణను పూర్తిగా అర్థం చేసుకొని తనలోనే నవ్వుకున్నాడు బ్రహ్మదత్తుడు. ఇలా ఉండగా బ్రహ్మదత్తుని అన్నలు 4 బీద బ్రాహ్మణుని ఇంట పెరిగి పెద్దవారయ్యారు. యోగాభ్యాసం కోసం బయలుదేరారు. ఈ ముసలితనంలో నన్ను విడిచి వెళ్తున్నారు, నాకు దిక్కెవరు అని ప్రశ్నించాడు తండ్రి. మరేం పర్వాలేదు, నీకొక శ్లోకం చెబుతాము. ఈ నగరానికి రాజైన బ్రహ్మదత్తుని దగ్గర చదివితే నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఈ విధంగా చెప్పి ఆ శ్లోకం ఉపదేశించి తమ దారిన తాము వెళ్ళారు. చీమల జంట సంభాషణను తన భార్యకు వివరించాడు బ్రహ్మదత్తుడు. ఆమె నవ్వలేదు. నీకు చీమల భాష ఎలా తెలుస్తుంది? నీవు నన్ను చూసే నవ్వావు అని కఠినంగా మాట్లాడింది, అలిగింది. చేయగలిగింది ఏమీ లేక ఆమెతో రాజమందిరానికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే సప్తరాత్ర వ్రతం అనే వ్రతం ప్రారంభించాడు. నియమనిష్టలతో ఆచరించాడు. 7వ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. మహావిష్ణువు బ్రాహ్మణ వేషంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదయం నీవు నగరమంతా తిరుగు.
నీకొక ముసలివాడు కనిపిస్తాడు, అతన్ని చూశాక నీ సందేహాలు తీరుతాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు. బ్రహ్మదత్తుడు ఆ విధంగానే చేశాడు. ఒక ముసలివాడు ఎదురయ్యాడు. ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వృద్ధుడు బ్రహ్మదత్తునికి ఈ శ్లోకం వినిపించాడు. కురుక్షేత్రంలో బ్రాహ్మణులుగను, దాశపురంలో వేటగాళ్లుగను, కాళంజరం అనే చోట జింకలుగను, మానస సరోవరంలో చక్రవాక పక్షులుగను ఉండిన మన 7గురిలో ప్రస్తుతం మేము 4గురము యోగసిద్ధులమయ్యాము అని దీని భావం. ఈ భావం స్ఫురించిన వెంటనే బ్రహ్మదత్తుడు అతని మంత్రులుగా ఉన్న 2 అన్నయ్యలు పూర్వజన్మలను గుర్తు తెచ్చుకున్నారు. కొద్దిసేపయ్యాక తెలివచ్చింది. ఐహిక సుఖాలతో కాలం వ్యర్థం చేయదలుచుకోలేదు. తాము కూడా యోగసిద్ధులు కావాలని నిర్ణయించుకున్నారు. ముసలి బ్రాహ్మణుడికి ఎన్నో సంపదలు, అగ్రహారాలు ఇచ్చారు. బ్రహ్మదత్తుడు తన పుత్రుడైన విశ్వక్సేనునికి రాజ్యభారం అప్పచెప్పాడు. తన 2 అన్నయ్యలతో కలిసి మానస సరోవర తీరానికి వెళ్ళాడు. అక్కడ తమ 4 పెద్దన్నలతో కలిసి యోగసిద్ధి పొందారు. ఈ విధంగా ఒకప్పుడు మహాపాతకమైన గోహత్య చేసినప్పటికీ వీరు యోగసిద్ధులుగా కాగలిగారు. దీనికి కారణం భక్తి శ్రద్ధలతో ఆచరించిన పితృశ్రాద్ధమే. పితృదేవతలు సంతుష్టులైతే తమ సంతతికి ఆయువు, ధనము, విద్య, స్వర్గం, మోక్షం మొదలైన సుఖాలనిస్తారు. పితృదేవతల మహత్యం తెలియజేసే ఈ బ్రహ్మదత్తుని కథ వినువారు, చదువువారు బ్రహ్మ సాయుధ్యం పొందగలరని భావము. అస్మాత్ పురాణాదపి పాదమేకం పఠేత్తు యశోఃపి విముక్త పాపః నారాయణాఖ్యం పదమేతి నూనమనంగ వర్ధివ్య సుఖాని భుంక్తే. పవిత్రమైన ఈ మత్స్యపురాణంలో కనీసం ఒక్క పాదభాగం చదివినా, విన్నా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. చివరకు శ్రీమన్నారాయణుని నివాసమైన వైకుంఠం చేరుకొని సకల సుఖాలను అనుభవించగలరు. హరి ఓం తత్సత్.